అపర్ణాదేవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటో రాజు రేపటిలోపు చెప్పాలి, లేదంటే అసలు ఏం జరిగిందో చెప్పాలి, ఏం జరగబోతుందో కూడా రాజే చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే సైలెంట్గా నించొని వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నా మాటలకు విలువ లేని ఇంట్లో అసలు రాజు వెళ్ళడం కాదు బయటికి, నేనే వెళ్ళిపోతాను బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అత్తయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా ఏంటి అమ్మ ఎలా మార్చింది అని చెప్పేసి వెళ్ళిపోవాల్సింది నేను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును, అసలు నా మాటకు విలువ లేని ఇంట్లో నేను ఉండను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు విన్న అపర్ణ అవును, నా మాటకు విలువ లేని ఈ ఇంట్లో నేనైతే ఉండలేను. ఈ ఇంట్లో ఉండి నేను ఈ మనుషుల్ని చూస్తూ బ్రతకలేను. అందుకే రాజు అసలు విషయం ఏంటో రేపటిలోపు చెప్పకపోతే నేను ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఇది మాత్రం తథ్యం అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.